गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गायत्री चित्रावली। ఇమాజినేషన్ ఇంగ్లీష్లో పదం వాడుతూ ఉంటాం మనం. ఇమేజ్ అంటే మూర్తి, బొమ్మ. ఇమాజినేషన్ అంటే బొమ్మల ద్వారా ఆలోచించడం. మనం ఏ పని చేయదలుచుకున్నా దాని గురించి ఎంత స్పష్టమైనటువంటి ఊహ ఉంటే అంత స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇల్లు కట్టుకోవాలి అంటే కట్టుకోలేం కదా, ఎంత జాగా ఉంది, ఆ జాగాలో ఏ దిశలో ఏ గది ఎంత సైజులో కట్టుకుంటాం, దానికి ఏ రంగు వేస్తాం, దానికి ఏ విధమైనటువంటి అలంకరణ చేస్తాం, ఇది మీరు ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే అంత అందంగా అంత తొందరగా ఆ ఇల్లు నిర్మాణం అవుతుంది. ఇంకొక రహస్యం ఏముంది అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అలాంటి పరిస్థితులు మనం నిర్మించుకుంటాం. అంటే బాహ్య పరిస్థితులన్నీ కూడా మన ఆలోచనల యొక్క సమ్మిళిత స్వరూపం.
చేత ఆలోచన విధానం ఎంత పటిష్టంగా, ఎంత నిర్దిష్టంగా, స్పష్టంగా, తీవ్రంగా, లోతుగా ఉంటుందో బాహ్య పరిస్థితులు అంత దానికి అనుకూలంగా ఏర్పడతాయి. అందువల్ల వర్రీయింగ్, బాధపడటం మానేసి కష్టకాలం వచ్చిందే అనేటటువంటి బాధ మానేసి దానికి విపరీతంగా ఎలాంటి పరిస్థితులు మనం కోరుకుంటున్నామో అలాంటి పరిస్థితుల గురించి స్పష్టమైన ఆలోచన కంటిన్యూస్గా ఉంటే ఆ పరిస్థితులు మారిపోతాయన్నది మానవీయ మస్తిష్కము లేకపోతే ఆలోచన విధానం యొక్క రహస్యం. ఆలోచన అన్నా కూడా మనం పదాన్ని కనుక కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ కామ లోచన, లోచనము అంటే కన్ను, కన్ను అంటే చూడటం, ఆ విధంగా చూడగలగటం అని ఆలోచన అంటే. పదాలు చాలా జాగ్రత్తగానే ఏర్పరిచారు భాషని డెవలప్ చేసిన వాళ్ళు. చివరికి ఏమైపోయింది అంటే పదము యొక్క అసలైన అర్థం మనం మర్చిపోవటం మొదలెట్టాం. పద్మము అంటే సాధారణంగా మనకి ఏం గుర్తొస్తుంది? పద్మం అనే పువ్వు గుర్తొస్తుంది. కానీ ఆ పద్మము ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, ఎలా ఉత్పత్తి అవుతుంది, ఆ పద్మం యొక్క అంతరార్థం ఏమిటి, సూర్యుడి యొక్క పద్మం మీద ప్రభావం ఏంటి, మట్టిలోంచే పద్మం ఎందుకు వస్తుంది, బురదలోనే పద్మం ఎందుకు ఉండాలి, నీళ్లు చాలా ఎక్కువ ఎందుకు ఉండాలి, అవన్నీ మనం మర్చిపోతాం మనం. అదేవిధంగా భాష యొక్క పరిజ్ఞానము ఎప్పుడైతే మనము భాషని ఆలోచనారహితంగా వాడటం మొదలెట్టావో, అంటే పశ్చంతి స్థాయి నుంచి మధ్యమ నుంచి వైఖరికి రాకుండా వైఖరి స్థాయిలో మాత్రమే మనం ఎప్పుడైతే ఆలోచనలను, వాక్కుని ఉపయోగించుకోవటం మొదలెట్టామో ఆలోచనల యొక్క తీవ్రత కానీ, ఆలోచనల యొక్క వాడి కానీ, ఆలోచనల యొక్క పటుత్వం కానీ పోయింది. పూర్వకాలంలో అస్త్రాలు, ఒక గడ్డిపోచ తీసుకుని ఆజ్ఞాచక్రం దగ్గర మనస్సును ఉంచుకుని ప్రయోగించేవారు ఆ గడ్డిపోచనే. ఆ గడ్డిపోచనే ఎలా విసిరేసేవారు. బ్రహ్మాస్త్రం అయిపోయేది, వరుణాస్త్రం అయిపోయేది, ఆగ్నేయాస్త్రం అయిపోయేది. మీరు ఏ అస్త్రము గురించి ఆలోచిస్తారో ఆ అస్త్రముగా మారిపోయి ఎదుటివాడికి ఆ ఫలితం ఇచ్చేది. తమాషా ఏంటి? అప్పుడు ఎదుటివాడు ఏం చేయగలగాలి? యుద్ధం జరుగుతున్నది ఆలోచనలతో. గడ్డిపోచ వేలేవాడు ఆ గడ్డిపోచ ఆధారంగా కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలను మీ వద్దకు పంపించాడు, మీ మీదకి ప్రయోగించాడు. మీరేం చేయాలి అప్పుడు? ఆలోచనలతోనే ఎదుర్కోవాలి మీరు. దానికి విరుగుడైనటువంటి ఆలోచనలు, ఆగ్నేయాస్త్రం వేస్తే వారుణాస్త్రం అని, నాగాస్త్రం వేస్తే గరుడాస్త్రం అని. కానీ దానికి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి ఉండాలి, ఎంత అద్భుతమైనటువంటి పశ్చంతి స్థాయిలో ఆలోచన శక్తి ఉండాలి. ఆ ఆలోచన శక్తి ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న పనులకి దాన్ని ఉపయోగించుకోలేడు, అసంభవం అది. కానీ ఇప్పుడు మన మానసిక స్థితి ఎలా జరిగిపోతుంది? ఎదుటవాడే ఆలోచనలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేటటువంటి ఒక మూర్ఖపు ఆలోచన, అసంభవం అది. ఎదుటవాడు తన ఆలోచనలతో మిమ్మల్ని మార్చగలిగితే, ఎదుటవాడు తన ఆలోచనలతో నిజంగా అంత ప్రభావం చూపించగలిగితే వాడిని మార్చుకుంటాడు ముందు. వాడు ఏ కోటీశ్వరుడు, ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాయో అవటానికి ప్రయత్నిస్తాడు తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి ఉపయోగించాడు వాడు. అసంభవం అది. ఎందుకు చేస్తాడు? వాడికి ఏం లాభం దానివల్ల? ఇంచేతంటే అంత అద్భుతమైనటువంటి శక్తి మీకు రావాలి అంటే కొన్ని జన్మల సాధన బలం వెనకాతలు ఉండాలి. 1-2 రోజులది సరిపోదు, అది ఒక జన్మది సరిపోదు. ఆ కొన్ని జన్మల సాధనా బలము కూడా
నెక్స్ట్ బర్త్ లో మళ్ళీ శరీరం కనుక వాడు తీసుకుంటే మళ్ళీ కనీసం వాడు 10-15 ఏళ్ళు సాధన చేస్తే తప్ప ఇదివరకు ఉన్నటువంటి సాధనా బలాన్ని మళ్ళా వాడు పొందలేదు. ఇంచేత దానికి ప్రూఫ్ ఏంటి మన దగ్గర? గురువుల చరిత్రలే. రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తి సాధన, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? ఆయన సాధన చేయలేదు, సాధన చేత కాదు, శరీరం మారింది, మళ్ళీ 24 సంవత్సరాల పాటు ఆయన సాధన చేసుకుంటే తప్ప తన స్థాయిలో మళ్ళా పనిచేయలేకపోయాడు. ఇంచేత ఈ భక్తులు వీళ్ళందరూ కూడా శరీరం మారితే మళ్ళీ ఆ స్థాయిలో అతి తీవ్రమైనటువంటి సాధనలు చేసుకుంటే తప్ప ఆలోచనలకు ఆ వేడి రాదు. ఇంచేత మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎదుటివాడి ఆలోచనల వల్ల మీ జీవితాలు ప్రభావం అవుతాయి. అంత వేడి ఉన్నటువంటి ఆలోచనలు లేవు. ఎందుకు లేవు? మధ్యమ పశ్యంతి స్థాయి ఆలోచనలు కొంచెం వేడి సంతరించుకుంటాయి. అవే లేనప్పుడు ఈ వైఖరి వాక్ ఏ విధమైనటువంటి ప్రభావం చూపించదు. వాక్ వెనకాతల దృశ్యం ఉండాలి. రామకృష్ణ పరమహంస జీవితంలోనే ఈ దృశ్యం యొక్క ఎఫెక్ట్. ఒక తల్లి మీరు చెప్తే అయిపోతుందట కదా, మా అబ్బాయి స్వీట్స్ చాలా తింటాడు, మానేయమని చెప్పండి అంది. రేపు రా అంటాడు, ఎల్లుండి రా అంటాడు. అలాగా ఓ 15-20 రోజులు తిప్పించుకున్న తర్వాత బాబు స్వీట్స్ తినడం మంచిది కాదు, మానే అంటాడు. మానేస్తాడు అబ్బాయి. వివేకానంద పక్కనే ఉంటాడు కాబట్టి ఇలాంటివన్నీ అనుమానాలు. అది ఈ చెప్పేదేదో ఆ ముసలావిడిని పాపం ఇన్నిసార్లు తిప్పించుకున్నారు ఆశ్రమం చుట్టూ, మొదటి రోజే చెప్పేయచ్చు కదా. ఏం చేసేది, నేను స్వీట్స్ తింటాను, నాకు కంట్రోల్ లేదు, నేను ఆచరించకుండా నేను చెప్తే అది ఫలించదు. ఆచరించకుండా చెప్పటం అంటే ఏంటి? తను ఏమి అంటున్నాడో ఆ వాక్కు వెనకాతల ఆచరణ యొక్క శక్తి ఉండాలి. అప్పుడు కానీ ఆ మంత్రము ఫలించదు. కేవలం మంత్రజపమే ఫలించేటట్టుంటే చాలా మందికి ఫలించేసి ఉండేది మంత్రజపం. మంత్రజపం వెనకాతల ఆచరణ ఉందే, ఆ ఆచరణ ఎప్పుడు వస్తుంది? ఆ ఆచరణ ఎలా ఉండాలో అనేటటువంటి ఆలోచనలు, ఇమాజినేషన్, మూర్తి భవించటం అనేటటువంటి వ్యక్తిత్వము కనుక గాయత్రి మూర్తి భవించింది, సత్యమే మూర్తి భవించింది అనే మాటలు వాడుతూ ఉంటాం కదా. అంటే అర్థం ఏమిటి? ఆ చిత్రావళిలో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అది. మీ ఆలోచన చాలా స్పష్టంగా ఉండాలి ఆ చిత్రాల మీద. ఆ ఆలోచనలతో పాటు ఆ భావన స్పష్టంగా ఉండాలి. ఉద్ధారకర్త్రి తల్లి గురించి నిన్న చెప్పుకున్నప్పుడు మీరు నిజంగానే ఒక సముద్రంలో మునిగిపోతున్నారా అనేటటువంటి ఆవేదనతో ఆ దృశ్యాన్ని చూడాలి. ఆ దృశ్యము మిమ్మల్ని కదిలించాలి. అది మనకి చేత కాకపోవటం వల్ల ఎన్ని ధ్యానాలు చేసినా స్పష్టమైనటువంటి ఫలితాలు రావటం లేదు. దాన్ని గుర్తుంచుకుని ఈ గాయత్రి చిత్రావళిని కేవలం బొమ్మలుగా మాత్రమే కాకుండా మన జీవితాలను మార్చివేసేటటువంటి ఆలోచనలవి. మీరు అలా చూస్తూ ఉంటే చాలు, జీవితాలు మారిపోతాయి. అంతకంటే ఇంకేం లే అక్కడది. కానీ చూస్తూ ఉంటాం అంటే అర్థం ఏంటని, భావరహితంగా ఏదో ఒక దారిలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను చూసినట్టు కాదు. మీ యొక్క పరిస్థితి అది. ఆ పరిస్థితి నుంచి ఆ తల్లి బయటపడేస్తోంది. ఉద్ధారకర్త్రిమా అని చెప్పుకుంటున్నాం కదా. అంచేత సమస్య దొరకనటువంటి ప్రాబ్లమ్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. మీరు చేసుకోగలరు పనులు, మీరు చేయరు, ఏమవుతుంది ఫలితం? మీరు చేయగలిగినవి చేయరు, ఫలితం ఏమవుతుంది? రిజల్ట్స్ రావు. ఈ కాలంలో మనం ప్రయత్నించిన ఫలితాలు రాకపోవటానికి చాలాసార్లు మేము చేస్తూ ఉంటాం రావటం లేదు, చేస్తూ ఉంటాం రావటం లేదు అంటానికి కారణం చిన్నప్పటి నుంచి మనం చేయవలసినటువంటి పనులు చెయ్యం. చదువుకునేవాడు చదువుకోడు, ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగం యొక్క బాధ్యతలు నిర్వర్తించడు, ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం.
దానివల్ల ఏమవుతుంది? ఇవాళ చేయవలసినటువంటి పని కబీర్ దాస్ చెప్తూ ఉంటాడు, ఇవాళ చేయవలసింది ఇప్పుడే చేసేయి, రేపు చేయవలసింది ఇవాళ చేయి. అంటే ఏంటి? ప్రీపోన్మెంట్, పోస్ట్పోన్మెంట్ కాదు. కానీ మన జీవితాలలోనూ ఆఖరికి మంచం దిగి మంచినీళ్ళు తాగాలి అనుకుంటానికి కూడా బద్దకిస్తాం మనం. దాహం వేస్తూ ఉంటుంది, ఇంకోళ్ళు ఎవరో తీసుకొచ్చిస్తే మనం తాగగలం, కానీ మనంతటా మనం తాగం. అది పోవాలి, అది తక్షణమే. దాన్ని స్వావలంబన, వాలంటీర్స్ అంటామే. నాకు వాలంటీర్స్ అనేది ఎప్పటికీ అర్థం కాదు. వాలంటీర్స్ అంటే ఏంటంటే ఎవడి పని వాడు చేసుకోడు, స్వయం సేవకుడు. స్వయం సేవకుడు అంటే అర్థం ఏంటి? ఇంకోటి పని చేసేవాడు కాదు. ఆ మాటల అర్థం ఎంత నాశనం చేసేసుకున్నాం మనం. ఆ నాశనం అయినటువంటి అర్థాన్ని అలాగే ఉపయోగించేసుకుంటున్నాం కూడా. ఇంచేత అందుకే మంత్రాలు ఫలించవని చెప్పేది నేను. స్వయం సేవకుడు అర్థం ఏంటి? వాడి పని వాడు చేసుకునేవాడు, వాడి సేవ వాడు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు స్వయం సేవకుడు అంటే అర్థం ఏంటి? వీధిలో వాళ్ళకి చేసేవాడు, వాడి పని వాడు మళ్ళీ చేసుకోడు, వాడి పని ఇంకో స్వయం సేవకుడు చేయాలి. ఇలాంటి వాక్ శక్తి యొక్క దురుపయోగము అర్థం తెలియకే దాన్ని మాటలైతే వాటేస్తాం, కానీ ఇంకాస్త అర్థం దాన్ని సాగదీసి ఏమని చెప్తారు? వాడంతట వాడు ఏ విధమైనటువంటి బలవంతము లేకుండా సేవ చేయటానికి ఒప్పుకున్నవాడు అని ఇలా సాగదీస్తావు. ఎందుకు సేవ చేస్తాడు వాడు? పుణ్యం వచ్చేస్తుందని. ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తే వాడికి పుణ్యం ఏం రాదు, బయట వాళ్ళకి సేవ చేస్తే మాత్రం చాలా పుణ్యం వస్తుంది. కర్మ సిద్ధాంతం గురించి మీకు అవగాహన ఉంటే అసలు ఏమీ రాదు బయట వాళ్ళకి చేస్తే అన్నది అర్థమవుతుంది మీకు. నేను మా కాలేజీలో కెమిస్ట్రీ లెక్చర్ అని చెప్తే అర్థం ఉంది, కానీ నేను ఇంకో కాలేజీకి వెళ్ళి కెమిస్ట్రీ లెక్చర్ ఇస్తానంటే ఎవడేమని ఇస్తాడు నన్ను? ఎవడో ఏమనేవాడు. అక్కడున్నవాడు తంతాడు కూడా నన్ను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని. కర్మబంధము లేకుండా మీరు సహాయపడతాను అంటే అర్థం లేదు. మరి గురువు సహాయపడుతున్నాడు కదా, ఆవిడ చెప్పాడు కర్మబంధం లేదని గురువుకి. మీకు అనేక జన్మల నుంచి ఆ గురువుతో కర్మ సంబంధం ఉంది కనుకే ఆయన్ని గురువుగా ఎన్నుకున్నారు మీరు. ఎవరిని పడితే వాళ్ళని మనం గురువుగా స్వీకరించలేం కదా, మన మనస్సు ఒప్పుకోదు. కర్మబంధం ఉంటేనే ఫలానా వాడు ఫలానా వ్యక్తి గురువులు ఆ శిష్య సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మనస్సులో ఉంచుకుని గాయత్రి యొక్క చిత్రావళిలో నెక్స్ట్ చిత్రానికి వెళ్దాం, 9వ చిత్రానికి. సద్గురు ప్రాప్తి అయిన తర్వాత మీకు ఒక సద్గురువు దొరికాడు అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే మీకు సద్గుణాలు అభివృద్ధి చెందాలి మీలో. అంచేత నెక్స్ట్ గాయత్రి చిత్రావళిలో ఉన్నటువంటి బొమ్మ ఏమిటి అంటే సద్గుణముల ప్రాప్తి బొమ్మ కనిపిస్తాను కదా. సాధకుడు అమ్మకి దండం పెడుతూ నుంచున్నాడు, చుట్టూరా ఒక కాంతి వలయము ఉన్నది. సద్గుణాలు దుర్గుణాలకి తేడా ఏంటి అంటే సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరా అనే పదం విన్నారు కదా మీరు. ప్రతి మనిషి చుట్టూ ఉత్తేజ వలయం ఉంటుంది. ప్రతి మనిషి చుట్టూ కూడా మీ చుట్టూ కూడా ఉంటుంది, గురువుల చుట్టే కాదు, అది కనీసం 3 అడుగుల దూరం వరకు వ్యాపించి ఉంటుంది ఆ తేజో వలయం. అందుకని ఆ భారతీయ సంస్కృతిలో ఏంటి అంటే 3 అడుగుల కంటే దగ్గరికి ఎవరు రారు. మడి అంటామే మనం, ముట్టుకోకండి, మడిగా ఉండండి అనటానికి కారణం ఏంటి అంటే మీరు విశేషమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నప్పుడు, విశేషమైనటువంటి ఆలోచన ధోరణిని మనం ఏమంటాం? సాధన అంటాం. సాధన చేస్తున్నప్పుడు లేకపోతే విశిష్టమైనటువంటి అనుష్ఠానాలు చేస్తున్నప్పుడు మీ తేజోవలయంలో రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఇతరులను ముట్టుకున్నప్పుడు, ఇతరులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తేజోవలయం మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, గీతలు ఏర్పడుతూ ఉంటాయి, స్పష్టత పోతూ ఉంటుంది. అందువల్లే షేక్ హ్యాండ్ లేదు మన దాంట్లో. ఎవరైనా దగ్గరికి వస్తే ఏం చేస్తాం? 2 చేతులు కలిపేస్తాం. వాళ్ళ 2 చేతులు కాదు, మన 2 చేతులు కలుపుకుంటాం. దాన్నే ఏమంటాం మనం? నమస్కారం అంటాం. ఎందుకు నమస్కారం అంటాం?
తేజోవలయం షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మీ యొక్క తేజోవలయం మీ వీధికి తిరగటం మొదలెడుతుంది, బయటవాడి వైపుకి వెళ్ళదు. వెళ్ళకూడదు అంటే అది స్వార్థం కోసం ఏం కాదు, ఎవడి పవిత్రత వాడు కాపాడుకోవాలని, అంతకంటే ఏం లే. అన్నం తింటున్నప్పుడు, కంచంలో అన్నం వడ్డిస్తున్నప్పుడు పప్పు మీద కూర, కూర మీద పచ్చడి, పచ్చడి మీద మజ్జిగ పోసారనుకోండి, మీరు ఎందుకు కోపం వస్తుంది మీకు? అన్ని కడుపులో కలిసిపోయేవే కదా. అదే లాజిక్ ఇక్కడ కూడా. ప్రమాదం ఏం జరిగిపోదు, అది ఆ స్పష్టత, ఆలోచనల యొక్క స్పష్టత పోతుంది. మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కలిసిపోయాయి అనుకోండి, అది కలిసిపోకుండా ఉండటానికి ఏం చేస్తాం మనం? తలుపు దగ్గరగా వేసేసుకున్నట్టు, కోటికి బటన్స్ పెట్టేసుకున్నట్టు, మన తేజోవలయము మూసేసినట్టు దాని మీదకి దానికి అలా మూతపడిపోతుంది. అది నమస్కారం పెట్టుకుంటాం. అది ఒక కారణం, అదొకటే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి దాని వెనకాతల. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో సద్గుణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మీ తేజోవలయం యొక్క డైమెన్షన్స్, పరిమాణం పెరుగుతుంది. ఓ సత్యసాయి, ఓ అరవిందో యొక్క తేజోవలయాలు మైళ్ళ కొద్ది దూరం వ్యాపించి ఉంటాయి. 2 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే మాత అరవిందోని ఇంకా చూడలే. అరవిందో ఎక్కడుంటాడో కూడా తెలియదు, పాండిచేరిలో ఎక్కడో ఉంటాడు, చూడలేదు, దర్శించడం కూడా ఎక్కడో ఉన్నాడు, చూడటానికి వస్తుంది ఆవిడ. సముద్రం మీద 2 మైళ్ళ దూరం వరకు ఆయన యొక్క తేజోవలయాన్ని ఆవిడ పట్టుకోగలిగింది. క్రిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా సత్సాయిబాబా యొక్క ఆ ఆరాన్ని చూస్తే 3 మైళ్ళు 4 మైళ్ళ వరకు వ్యాపించింది. నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇప్పుడు, అది వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉండటం వల్లే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాల మీద ప్రేమ ఏర్పడుతుంది మనకి. వాళ్ళ ఆలోచనలు, మీ ఆలోచనలు వాళ్ళ ఆరాలో ఉండటం వల్ల ఆ గుణాలు వాళ్ళతో ఉన్నంత వరకు మీకు ఆ లక్షణాలు కనిపిస్తాయి. అంచేతే చాలా మంది గురువుల దగ్గరికి అనేక సమస్యలతో వెళ్తారు, అనేక సందేహాలతో వెళ్తారు. ఇది అడిగేద్దాం, అది అడిగేద్దాం, దుమ్ము దులిపేద్దాం అని. అక్కడికి వెళ్ళాక దుమ్ము దులపాలనిపించదు. దానికి కారణం వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి ఏం కాదు, వాళ్ళు యొక్క ఆలోచన వలయము, మెంటల్ బాడీ, మానసిక సద్గుణాల వలయం చాలా దూరం వరకు వ్యాపించి ఉంటుంది. ఆ వలయంలో మీరు ఉన్నంత వరకు ఆ ఆలోచనలు, మీ ఆలోచనలు ఒకలాగే ఉంటాయి. ఇంచేత సందేహం ఎలా ఉంటుంది? ఇంకా మీకు అనుమానం ఏం రాదు. ఆ వలయం దాటగానే సందేహాలు స్టార్ట్ అవుతాయి. చాలా మంది లెక్చరర్స్ పాఠాలు చెప్తున్నప్పుడు పిల్లలకి చాలా బాగానే అర్థమవుతుంది. కొంతమంది లెక్చరర్స్ పాఠం చెప్తున్నప్పుడు చాలా బాగా అర్థం కాదు. దానికి కారణం ఏంటి అంటే, కొంతమంది లెక్చరర్స్ పాఠం చెప్తున్నప్పుడు సహజంగానే వాళ్ళ యొక్క మానసిక తేజోవలయము మొత్తం క్లాస్ అంతా ఆవరిస్తుంది. కొంతమంది లెక్చరర్స్ యొక్క తేజోవలయము క్లాస్ అంతా ఆవరించదు. ఆ టెక్నిక్ తెలియదు వాళ్ళకి. తెలియకుండానే చాలా మంది లెక్చరర్స్ కి పాఠం చెప్పాలనే ఆవేదన ఉన్న వాళ్ళకి, ఎదుటివాడికి అర్థం ఏంటంటే చెప్పాలి అనుకునే వాళ్ళ యొక్క ఆ మానసిక తేజోవలయము చాలా దూరం విస్తరిస్తుంది. కొంతమంది పొలిటీషియన్స్, ముఖ్యంగా హిట్లర్ అలాంటి వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నప్పుడు ఏడుస్తున్నటువంటి పిల్లలు కూడా ఏడుపు ఆపి వినేవారట జర్మనీలో. ఆ స్పీచ్లు అవి వస్తూ ఉంటే వరల్డ్ వార్లో, మన ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో కూడా మా తాతగారు ఆ పెద్ద రేడియో ఒకటి పెట్టుకుని వింటూ ఉండేవారట న్యూస్లు. అప్పుడు హిట్లర్ స్పీచ్ వస్తే జర్మన్ భాష అడుగు తెలుసు ఇక్కడ పల్లెటూళ్ళల్లో, కానీ అదేంటో తమాషా ఆ టైంకి అందరూ వచ్చేసి మెస్మరైజ్ అయిపోయినట్టు వినేవాళ్ళట. చిన్నవాడు, పొట్టివాడు, పెద్ద వ్యక్తిత్వము. మన దృష్టిలో కనుక మనం ఆలోచించుకుంటే ఓ శివాజీ కానీ, అక్బర్ కానీ, నెపోలియన్ కానీ, వీళ్ళందరూ చాలా పొట్టివాళ్ళు. వీళ్ళు పొడుగు వాళ్ళు ఏం కాదు అసలు. అంచేత గుర్రం దిగేవాడు కాట నెపోలియన్. గుర్రం మీద ఉంటే గుర్రం ఎత్తు ప్లస్ అతను ఎత్తు ఉంటే సరిపోయేవాట. అంచేత ఆ తేజోవలయం, వాళ్ళ ఆలోచన శక్తి తీవ్రత మిమ్మల్ని అడగదొక్కిస్తుంది. ప్యాటెన్ అని ఒక జనరల్ ఉండేవాడు అమెరికాలో వరల్డ్ వార్లో. అతని పేరు మీద ప్యాటెన్ ట్యాంక్ అని వచ్చిందేమో, మరి నాకు తెలియదు అది ఎంత కరెక్ట్ ఆలోచన. ఒకసారి అతన్ని మర్డర్ చేయటానికని కొంతమంది డెకాయిట్స్ ఒంటరి ఏరియాలో చుట్టుముట్టేశారు. కారు దిగాడు,
ఆర్మ్స్ డౌన్ అన్నాడు. అంతే, ఏం అనలే, భయపడలేదు, ఏం చేయలేదు. చుట్టుముట్టారు కదా ఆయుధాలు తీసుకుని. మిలిటరీ జనరల్ ఆర్మ్స్ డౌన్ అంటే తెలుసు కదా ఏంటో అర్థం. పడిశారు వాళ్ళు, కారు ఎక్కాడు, విడిపోయాక వాళ్ళకి అర్థం. ఆలోచన శక్తి గురువుల దగ్గర ఉండమనేది. అందుకు అందరు గురువుల దగ్గర ఉంటే లాభం లే, మీకే తెలియాలి ఆలోచన శక్తి. అక్కడ ఆలోచనల యొక్క తేజో వలయము నిరంతరం ఉంటుంది గురువుది. మీ యొక్క ఆలోచనలు మీరు వైఖరి వాక్కుతో చెప్పినప్పుడే ఆ మెంటల్ బాడీ ఉండదు, ఆ మానసిక శరీరం ఉండదు. ఆ మానసిక శరీరం చుట్టూరా ఉంటుంది. అందుచేతే మీరు చూసి ఉంటారు, కొంతమంది ఆందోళన పడే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే మీకు కూడా ఆందోళనలు వచ్చేస్తాయి. కొంతమంది దగ్గర ఉంటే ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని పట్టుకుని వాడి తేజో వలయాన్ని పీక్కండి. మీరు వాళ్ళని బాగు చేయటం కోసం కాదు మీకు చెప్పేది ఇదంతా కూడా. మీ తేజో వలయం కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఆలోచనలు మీ మీద ప్రభావం చూపించదు అని. వాళ్ళని ఉద్ధరించమని నేనేం చెప్పటం లేదు, మనం ఉద్ధరించుకుందాం. అది మర్చిపోయారు మీరు ఆధ్యాత్మిక సాధనలో. మీరు గంగలో దిగబోవటమే కాకుండా మొత్తం ఆధ్యాత్మికత గంగలో దిగుతుంది. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేను ఏదో చెప్తూ ఉంటే, ఇది చెప్తే చాలా బాగుంటుంది మాస్టర్. ఎవరికి చెప్తే చాలా బాగుంటుంది? వీధిలో వాళ్ళకి. వాడు ప్రాక్టీస్ చేయట, వాడు ఆచరణలో పెట్టుకోడు, వాడు దాన్ని అర్థం కూడా చేసుకోడు. ఏం చెప్పాము ఇప్పుడు తేజో వలయం గురించి నేను చెప్తున్నప్పుడు, మీ తేజో వలయం ఎంత దూరం ఉంది, ఆ తేజో వలయాన్ని పటిష్టంగా ఎలా చేసుకోగలం. ఇప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు పడుతున్నాయనే కదా ఇదంతా ఇంతలాగా మార్చింది మనం. అలాగే మీ తేజో వలయంలోకి ఇతరుల ఆలోచన మీ మీద పడకుండా ఉండటం, అది మీ యొక్క వీక్నెస్, ఎదుటివాడి యొక్క బలం కాదది. ఈనాడు ఇతరుల యొక్క ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అంటే వాడేదో చాలా గొప్పగా ఆలోచించిస్తున్నాడు, ఇంకా వాడు ఒక పెద్ద యోగ పురుషుడు, సిద్ధ పురుషుడు అనుకోకండి. పెద్ద గీత చిన్న గీత అంతే. ఆవుద వృక్షమే మహావృక్షంలాగా మారిపోతున్నటువంటి ఈ రోజులలో సద్గుణ ప్రాప్తి, సద్గుణాల యొక్క ఆరా తేజోవలయము సాధారణంగా కనీసం 5-6 మైళ్ళ వరకు వ్యాపిస్తుంది. దాన్నే సద్గుణం అంటాం మనం. అది ఈ గాయత్రి చిత్రావళిలో వాడు చూపిస్తున్నది. ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో సద్గుణాలు సహజంగానే మీలో వికసిస్తాయి. వికసించే అన్నదానికి ప్రూఫ్ ఏంటి? సద్గుణాల యొక్క వాసన మీలోంచి బహిర్గతం అవుతూ ఉండాలి. సహజంగా ఆ సద్గుణాలు మీలోంచి బయటికి రావాలి. మొట్టమొదటి సద్గుణం, మొట్టమొదటి దైవీ గుణం ఏంటో తెలుసా మీకు? 16వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ గుణాలను వర్ణిస్తూ మొట్టమొదటి చెప్పింది ఏంటి అంటే అభయం. అసలు వాడి భయం ఏది ఎక్కడా కూడా. ఫస్ట్ టెస్ట్ అసలు మీరు మీ గురువుని దర్శనం చేసుకోవటానికి మొట్టమొదటిసారి మీరు వెళ్తున్నప్పుడు మొట్టమొదటి టెస్ట్ మీకు ఇచ్చేది ఇదే. అడవిలోంచి ఒంటరిగా మీరు వెళ్తూ ఉంటే క్రూర జంతువులను కూడా మీ యొక్క ప్రేమ వాళ్ళని మీ వశం చేసేసుకోగలిగితే, పావును మెళ్ళు వేసేసుకోవటం, సింహాన్ని మీద వెళ్ళటం, ఇదంతా యోగుల చరిత్రలో చదువుతాం కదా. అదేం సిద్ధత్వం ఏం కాదు, అది అక్కడ కేవలం ప్రేమ. నిన్న మనం చదువుకున్నాం కదా గాయత్రి చిత్రాల్లో భూర్, గాయత్రి గీతలో భూర్ అంటే ఏంటి? ఒకే ప్రాణము నాలోనూ ఉంది, అందులోనూ ఉంది. మరి ఇద్దరు ఒకేలాంటి వాళ్ళు అయినప్పుడు అదే ప్రాణము ఇంకో ప్రాణికి ఎలా హాని తలపెడుతుంది? హాని అది తలపెట్టదు, హానిని ఆలోచనలు కలగజేస్తాయి. ఎలా? సత్య సంఘటనలు అని చాలాసార్లు న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు. నార్త్ ఇండియాలో ఒకడు రాత్రి 2 గంటలకో 3 గంటలకో లేచాడు, బావి దగ్గరికి వెళ్ళాడు, ఏదో గుచ్చుకున్నట్టు అయింది. సరే అనుకున్నాడు, ఇలా దులుపుకున్నాడు, మంచినీళ్ళు ఏదో తాగాడు, వచ్చి పడుకున్నాడు. పొద్దున్న 6 గంటలకు ఎప్పుడో లేచాడు. లేచి చూస్తే బావి గట్టి దగ్గర పావు చచ్చిపడి ఉంది. అంటే రాత్రి ఈ పావే నన్ను కరిచింది అనుకున్నాడు. నొరగలు కక్కున్నాడు, చచ్చిపోయాడు. ఆలోచనలు చాలా ఎఫెక్ట్ ఇస్తాయి నిజంగా జరిగినటువంటి సంఘటనలు. తర్వాత కొసమెరుపు అంటామే, తర్వాత తెలిసింది ఏంటి అంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఎక్కడో చచ్చిపోయి ఉన్నప్పుడు పల్లెటూళ్ళు కదా, లాక్కొచ్చి బావి దగ్గర పడేశారు వాళ్ళు ఎక్కడి నుంచో. అంటే ఖచ్చితంగా ఆ పాము మాత్రం వాడిని కడవలేదు. ఇది మన వీక్నెస్, మన బలహీనత.
బాధ కలగజేస్తుంది తప్ప ప్రకృతిలో ఏ ప్రాణి ఇతర ప్రాణికి హాని కలగజేయదు. హాని కలగజేసింది మరి చాలాసార్లు దోమలు కుడుతున్నాయి, పెద్ద హాని ఇంకా ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? నానా గందరగోళం పడిపోయి దోమతలు అవి మనం తెచ్చుకుంటున్నాం. కారణం ఏంటి? యుక్తేశ్వరగిరి ముకుందుడు అంటే లారీ మహర్షి యొక్క శిష్యుడు యుక్తేశ్వరగిరి, యుక్తేశ్వరగిరి యొక్క శిష్యుడు పరమహంస యోగానంద. పరంపరది. ఆ పరమహంస యోగానంద ధ్యానం చేయటానికి కూర్చుంటే దోమలు కుట్టేవి. యుక్తేశ్వరగిరికి మరి దోమలు కుట్టేవి కాదు. మానసిక స్థితి, ఆ సద్గుణాల ప్రాప్తి. ఎప్పుడైతే మీ మాటలు ఎదుట వాళ్ళని బాధించేటటువంటి శక్తిని కోల్పోతుందో ఆ క్షణం నుంచి మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఏ అస్త్రము కూడా మిమ్మల్ని బాధించలేదు. అంచేతే బ్రహ్మాస్త్రం అని చెప్తూ ఉంటాం. బ్రహ్మర్షి విశ్వామిత్రుడి యొక్క ఏ భౌతికమైనటువంటి అస్త్రాలు కూడా బ్రహ్మర్షిని ఏమీ చేయలేకపోయాయి. అన్ని అది పీల్చేస్తుంది. ఆ సద్గుణ సంపత్తి నాలో పెరుగుతోంది. దగ్గరికి వచ్చాక చంపలేడు. బుద్ధుడే మెస్మరైజ్ చేసేయడు. ఆ ప్రేమ ఎంతగా ఉంటుందంటే ఆ క్షణంలో వాడు మారిపోతాడు. ఆ మారిపోయింది ఒక్కొక్కసారి పర్మనెంట్ గా మారిపోతారు. మ్యాగ్నెటిజం, అయస్కాంత శక్తి గురించి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. మామూలు ఇనుము అయస్కాంతం దగ్గరికి వచ్చేసరికి ఆ ఆరాలో ఉంటే అది కూడా అయస్కాంతం లాగే పనిచేస్తుంది. ఆ అయస్కాంతాన్ని పెట్టి ఆ ఇనువుని రుద్దాం అనుకోండి మనం ఒక విశేష ప్రక్రియతో, ఆ ఇనువు కూడా అయస్కాంతంగా మారిపోతుంది, పెర్మనెంట్ మ్యాగ్నెట్ గా మారిపోతుంది. మొత్తం సాధన విధానము మనలో సద్గుణాలను పెంపొందించుకునుటే. అందుకే గాయత్రి మంత్రాన్ని మనం సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రం అంటాం. సదాలోచనలు కూడా కాదు, సద్బుద్ధి. ఆ మాట యొక్క స్థాయి భేదం అర్థం చేసుకోండి. సదాలోచనలు మానసిక స్థితివే. సద్బుద్ధి విజ్ఞానమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని దాటిపోయి ఉన్న తర్వాత ఉన్నటువంటి కోశము విజ్ఞానమయ కోశము. అక్కడ బుద్ధి ఉంది. అక్కడ కూడా మీరు సద్బుద్ధి ఆలోచిస్తున్నారు. బుద్ధిలో కూడా ఆ రకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. దాని తర్వాత 9 అనిష్టుల నిష్కాసన అని ఉంది ఇక్కడ. అంటే మనకి నచ్చని పరిస్థితులు బయటకి ఎలా వెళ్ళిపోతాయో. కంప్యూటర్లో కొంచెం వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక వర్డ్ని టైప్ చేస్తాం మనం. టైప్ చేసి డిలీట్ అవ్వాలని కొడతాం మనం. అంటే ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో అన్ని వర్డ్స్ ఎగిరిపోతాయి. మొత్తం 30-40 పేజీల మ్యాటర్ మీ దగ్గర ఉన్నా ఆల్ అన్న మాటకు మనం కొడితే మొత్తం ఎగిరిపోతుంది. ఏది ఆ శబ్దమే, మిగతావన్నీ ఉంటాయి. మీరు ఏది కరెక్షన్ చేయాలనుకున్నారో అది మాత్రమే మొత్తం ఎగిరిపోతుంది. ఆ టెక్నిక్ అనమాట. అంచేత కంప్యూటర్ అంతా కూడా మన బ్రెయిన్, మన మస్తిష్కాన్ని చూసే తయారు చేసుకున్నారు వాళ్ళు. అంచేత ఒక్కొక్క దుర్గుణాన్ని పట్టుకుని మీరు వేరువేరుగా దాన్ని వేరు చేసుకోకుండా మన శరీరంలో అనేక జన్మల సంస్కారము నుంచి ఏర్పడుతున్నటువంటి దుర్గుణాలను, అంటే పనికి రానటువంటి ఆలోచనలను ఏరివేయటానికి తల్లి యొక్క అనుగ్రహం ఎలా ఏర్పడుతుందో చూసుకోవటానికి ఈ బొమ్మ చూసుకోండి. వేరువేరు కోణాలలోంచి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. కానీ దుర్గుణాలు బయటకు వెళ్ళిపోతున్నాయి అనే దానికి ఆధ్యాత్మికమైనటువంటి విశ్లేషణ అర్థం చేసుకోండి. చీకటి ఉంది, లైట్ వేశారు, చీకటి పోయింది. అంటే ఏమైందని? అసలు చీకటి అనే దుర్గుణం పోయిందనా? కోపం ఉంది, మీకు శాంతం వచ్చింది అంటే కోపం పోయిందనా? ఏం జరుగుతుంది అక్కడ? సద్గుణాల యొక్క లేమిని దుర్గుణం అంటాం మనం. అంతే తప్ప అక్కడ దుర్గుణం అంటూ ఏం లేదు అక్కడ. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెలుతురు లేకపోతే అది చీకటి. చీకటి అంటూ ఒక పరిస్థితి ఏం లేదు అక్కడ.
శాంతం లేకపోవటమే కోపం. శాంతం వచ్చింది అంటే కోపం పోదు. కోపం అనేటటువంటి చీకటి శాంతం అనే వెలుతురుతో పోయింది కదా. కొన్ని సంవత్సరాల లక్షల బట్టి చీకటిగా ఉంది ఆ గుహ. ఒక చిన్న అగ్గిపుల్ల గీశారు. కోట్లాది సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చీకటి ఎన్నాళ్ళలో పోతుంది? మరి కోట్లాది సంవత్సరాలు బట్టి ఉంది కదా చీకటి. ఒక క్షణంలో పోతే ఎట్టా అది? అంటే పోయింది అంటే ఏంటి? అసలు అక్కడ ఏం లేదు. లేని దాని చోట వెలుతురు ఆవిర్భవించింది. అంచేత శాంతము లేనటువంటి స్థితిని కోపం అంటాం. ప్రేమ లేనటువంటి స్థితిని ద్వేషము అంటాం. అంచేత అభావము అది. అంటే ఏంటి? ఆ భావము లేదు అని. ఆ అంటే లేదు, భావము అంటే భావము. ఆ ఆలోచన లేదు. లేని ఆలోచనకి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చి పెట్టాం మనం. అంచేత దుర్గుణాలను మనం చెప్పుకునేదంతా కూడా లేమిని సూచిస్తుంది. అంచేత దుర్గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా కుసంస్కారులు. ఎంత వాడి దగ్గర ధనం ఉన్నా కూడా వాడు దరిద్రుడే ఆధ్యాత్మిక జగత్తులో. ఎందుకు దరిద్రుడు అంటే వాడికి సరిపోవటం లే. వాడికి నేను చెప్తాను కదా, 40 లక్షల లాభం రావాలి అనుకుని 20 లక్షల లాభం వస్తే వాడు ఏడుస్తూ కూర్చుంటాడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? 20 లక్షల రూపాయల లాభం వచ్చిందని కాదు, మిగతా 20 లక్షల లాభం వాడు అనుకున్నది రాలేదని. ఇంకటికి ఏడవాలా ఏడవక్కర్లేదా వాడు? అది మీ ఇష్టం. అది ఆ భావదారిద్ర్యం ఉంటే ఏడుస్తాడు, లేదు అంటే ఏడవడు. అర్థమైంది కదా. అంచేత మనలో ఉన్నటువంటి కష్టాలు పోవటానికి, కష్టాలు పోవాలి అని కోరుకోవద్దు అని చెప్పేది అందుకు. చీకటి పోవాలి, చీకటి పోవాలి, చీకటి పోవాలి అని మీరు ఎంతసేపు అవస్థపడితే పోతుంది అది? ఓ అగ్గిపుల్ల గీస్తే పోతుంది. అగ్గిపుల్ల గీయటం చిన్న కుర్రాడని గీసేస్తాడు. అది గాయత్రి మంత్రము అనిష్టమును పోగొట్టుకొనుట అనేటటువంటి ఆ భావనలో మీరు ఏ విధమైనటువంటి భావం చేయాలి? నాకు చాలా కోపంగా ఉంది మాస్టర్, నాకు కోపం పోవాలి. ఖచ్చితంగా పోదు. సిగరెట్ తాగుతున్నాను మాస్టర్, సిగరెట్లు మానేయాలి. ఖచ్చితంగా మానలేరు మీరు. ఎలా మానుతారు మీరు? అదొక దుర్గుణం. అది దాని బదులు దానివల్ల వచ్చేటటువంటి కష్టాలు, దీనివల్ల నా ఆరోగ్యం పాడైపోతుంది, అనవసరమైనటువంటి ముందు ఖర్చు, సిగరెట్ల ఖరీదు, టొబాకో ఖరీదు చాలా పెరిగిపోయింది కదా. అసలు మానేస్తేనే మీరు ఇంకో పార్ట్ టైం జాబ్ చేసినట్టు లెక్క. గ్యారంటీగా ఇంకో జాబ్ మీరు చేయక్కర్లే. అసలు ఆ యాంగిల్లో ఆలోచించుకుంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత ఆరోగ్యం వేస్ట్ అవుతుంది, ఆ ధనం సంపాదించడానికి మీరు ఎంత కష్టపడ్డారు, ఈ యాంగిల్లో ఆలోచించుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు సిగరెట్ తాగలేరు. అయినా తాగగలిగారు అనుకోండి, మేము ఇలా ఆలోచించా మాస్టర్, మీరు ఇన్నిసార్లు చెప్పాలా ఏంటని. మీరు ఆలోచించలేదు అని అర్థం. వైఖరి వాణియే ఉంది తప్ప భావం లోపల పశ్యంతి చిత్రావళి కదలటం లేదు. అంచేత ఈ అనిష్టముల నిష్కాసన, దాని ఆ దుర్గుణాలు పోగొట్టుకోవటానికి మీరు ప్రయత్నం చేయకండి. ఏమని ప్రయత్నం చేయాలి? సుగుణాలను పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయండి. సహజంగానే పెద్ద గీత వస్తే ముందున్నటువంటి గీత చిన్న గీత అయిపోతుంది. అందుకే నేను చాలా రిపీటెడ్ గా చెప్తాను, నేను ఆహార నియమాలు మార్చుకోవటానికి రాత్రి పగలు కష్టపడతారు. ఒక్క రోజులో పోతున్న ఆహార నియమం. కానీ అసలు ఆహారం మీకు పడకుండా చేసుకుంటే, అసలు ఆహారం చూడగానే మీకు వెగటు రావటం మొదలెట్టింది అనుకోండి, అప్పుడు మీరు తినమన్నా తినలేరు. అసలు ఎవడో వచ్చి బలవంతం పెట్టినా మీరు తినలేరు. ఆ భావ అనిష్ట నిష్కాసన అది మీరు చేసుకుంటే జరగదు. గాయత్రి మంత్ర తరంగాలలో ఆ శక్తి ఉంది. అందుకనే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు అని చెప్పేది. మీ మనస్సుల్లో ఉన్నటువంటివి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఎన్ని రకాలైనటువంటి అనిష్టకరమైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయో, లేకపోతే శుభకరమైనటువంటి ఆలోచన విధానాలు లేవో, వాటన్నిటినీ కూడా ఆ గాయత్రి స్వరూపము తీసుకొస్తుంది. తీసుకురావటమే కాకుండా 9ది అయిపోయింది కదా, 10ది ఇక్కడ ఆపుదాం అవుతాయి. ఇది చేత మొత్తం గాయత్రి చిత్రావళిలో మీరు ఆ భావాన్ని పట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక చిత్రము,
ఒక ఊహ మీరు ఊహిస్తున్నారు, మీరు మీ జీవితం ఈ స్థాయిలో మారుతోంది అని. అది ఊహ మాత్రమే కాకుండా ఆ స్థాయిలో మారినప్పుడు మీరు ఎలా జీవించటం మొదలెడతారో జీవించటం మొదలెట్టేయండి. ఒక చర్చిలో చాలా రోజులు బట్టి వర్షాలు కురవకపోతే వర్షాలు కురవాలి అని ప్రార్థించటానికి ఒక నోటీస్ వచ్చింది కాలనీలో. కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఫలానా టైంకి చర్చికి రండి, ఫలానా ఊరు నుంచి ఒక మహా భక్తుడు వస్తున్నాడు, ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేద్దామని అందరూ వెళ్ళారు. వచ్చిన కుర్రాడు కూడా వెళ్తున్నాడు. వెళ్ళి బయటకు వచ్చాక ఇంటి నుంచి మళ్ళా లోపలికి వెళ్ళాడు. తలుపు తాళం తీవి మళ్ళా గొడవ చేస్తే, ఎందుకురా అంటే గొడుగు తెచ్చుకోవాలన్నాడు. కోపం వచ్చింది తల్లిదండ్రులు. కానీ చిన్న కుర్రాళ్ళ మొండితనం మీకు తెలుసు కదా, తలుపు మళ్ళా తాళం తీసి గొడుగు చంకలో పెట్టుకుని వచ్చాడు వాడు. ఎందుకు వాడికి గొడుగు కావాల్సి వచ్చింది? వాళ్ళకి నమ్మకం ఉంది వర్షం వస్తుందని, మిగతా వాళ్ళకి నమ్మకం ఏంలే. ప్రార్థన ఫలితం ఎలా వస్తుంది మీకు అంటే ఏం చేయమంటున్నాను? మీ ప్రార్థన ఫలిస్తే దానికి తగినటువంటి వాతావరణం వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలనే కదా. అది చెయ్యం మనం. గాయత్రి ఉపాసన చేసిన, గురువుల దగ్గరికి వెళ్ళినా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మీరు మారతారని మీకు నమ్మకంలే. అంటే మీ పశ్చంతి స్థాయిలో మీరు దర్శించేది మీరు ఇలా ఉన్న వాళ్ళనే దర్శించుకుంటున్నారు తప్ప మారిపోయినటువంటి వ్యక్తిని మీరు దర్శించుకోవటంలే. ఓ వాల్మీకి మారిపోయినటువంటి వ్యక్తిని దర్శించుకున్నాడు. ఆ క్షణంలో మారిపోయాడు, కూర్చుండిపోయాడు. మరి ఇంకా అంతే, మళ్ళా రాముడు భార్య వస్తేనే హెల్ప్ చేయటం. ఇక్కడ ముమ్మిడివరం దగ్గర పశువులను కాచుకునేటటువంటి చిన్న కుర్రవాడు ధ్రువుడు నాటకం చూశాడు. ఇంకింటికి వెళ్ళాలి, చెట్టు కింద కూర్చుండిపోయాడు. చెప్పుకుంటున్నాం కదా వాడి గురించి ఇప్పటికీ. అంటే మన ఆచరణ నిజంగా మీకు గాయత్రి మంత్రం మీద అంత శక్తి ఉంది అనే నమ్మకం చూపించటంలే. మీ ఆచరణ ఫలితం తీసుకురావాలి. ఆ గొడుగు వేసుకున్నటువంటి ఆ చిన్న కుర్రాడికి దండం పెట్టేట ఆ పాదరి, వీడి వల్లే వర్షం కురుస్తుంది తప్ప మీ అందరి వల్ల వర్షం కురవదు అని. నిజంగా జరిగినటువంటి సత్య సంఘటనలు అవి. మన ఆచరణలో అవే ఉండవు. ఏమవుతుందో, ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో అని దండం పెట్టడమే తప్ప భయం వల్ల. ఈ సాధనల వల్ల నేను కూడా ఒక మహర్షిగా మారుతాను, నేను కూడా ఆ ఋషిత్వం యొక్క 5 అంచెలను దాటుకుని దేవర్షి స్థాయికి వెళ్ళగలుగుతాను అనేటటువంటి భావ పరంపర. ఆ భావ పరంపర ఆచరణలో రావాలి. దాన్ని మనం హర్దిన్ నయాజన్, హర్దిన్ నయీ మౌత్, ప్రతిరోజు ఒక కొత్త జన్మే. ప్రతి రాత్రి మనం చచ్చిపోతున్నాము, సాధన చేయండి అని చెప్తూ ఉంటే నిజంగా మనం చచ్చిపోతున్నాము అనేటటువంటి భావన రాత్రి ఉంటే రేపు ఏమవుతుంది అనేటటువంటి ఆవేదన ఆ క్షణంలో మీకు ఉంటుందా? ఏ విధమైనటువంటి ఆలోచనలైనా మిమ్మల్ని పీడించగలవా? పీడించలేనప్పుడు మీరు ఆ స్థితిలో ఈ గాయత్రి చిత్రాల్లో చూపించినటువంటి ఆలోచన ఆలోచించుకుంటే ఏమవుతారు? మీరు రెండో రోజు నిద్ర లేచినవాడు మీరెవరు? మీరు మొత్తం మారిపోతారు. మీ సంస్కారాలు మారిపోతాయి, మీ ఆచరణ మారిపోతుంది, మీ జీవించే విధానం మారిపోతుంది, మీ విలువలు మారిపోతాయి. భగవంతుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం కానీ మన విలువలు ఎక్కడ మారుతున్నాయి? ఇప్పటికీ మనకి డబ్బే ముఖ్యం, ఇప్పటికీ మనకి భౌతిక సుఖాలే ముఖ్యం. కారణం ఏంటి? ఓ సిద్ధిసాయి చరిత్ర ఎత్తి చదివినా భక్తుల అనుభవాలు రాస్తారు. ఏంటిటా భక్తుల అనుభవాలు? మాస్టారు మీ పేరు తెలుసుకున్నాం, ఆటో వచ్చేసింది, నాకు చాలా ఆనందం వేసింది కానీ భయం వేసింది, రేపు ఆటో రాకపోతే నా శిష్యుడు పోయే. ఇలాంటి శిష్యుల్ని ఎంతమందిని పెట్టుకుంటే ఆ గురువు అవుతాడు? మారండి. మీరు మీ యొక్క జీవితపు విలువలు మారుతేనే భక్తి ఉన్నట్టు లెక్క, లేకపోతే భక్తి కాదు. ఇదంతా అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. చాలా మంది మా కాలేజెస్ లో అక్కడ చాలా ఆనందంగా చెప్తారు, మాస్టారు ఎంత భక్తి పెరిగిపోతుంది, సిద్ధి సాయిబాబా గుళ్ళు పెరిగిపోతున్నాయని. సిద్ధి సాయిబాబా గుడి ఎందుకు పెరగాలి? సిద్ధి సాయిబాబా మీద భక్త, ఆయన మీకు ఇవ్వబోయేటటువంటి చాక్లెట్స్ మీద భక్త. ఇంకోడెవడో చాక్లెట్లు ఇస్తానంటే వాడి గుళ్ళు కడతాం గ్యారంటీగా, ఏమీ అనుమానం అక్కర్లే. కాదు మీరు చాక్లెట్లు అడగండి,
మీకు కూడా దమ్ముంటే ఋషులు కండి అన్నాం అనుకోండి, అసలు వాడి జోలికి వెళ్ళాం మనం. ఆ మార్పు రాకపోతే ఈ చిత్రావళి అర్థం లేదు. ఈ చిత్రావళి అంతా కూడా ఏం చెప్తుంది అంటే, మీరు భక్తులు కా, సద్బుద్ధివంతుడివి కా, తెలుసుకో ఈ జీవితంలో ఏమీ లేదు. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించుకున్నా, నీ భార్యలు పిల్లలు నిన్ను ఎంత ప్రేమించినా, నిజంగా ప్రేమించేసినా, ఇంకా నువ్వు లేకపోతే మేము చచ్చిపోతామన్నా, నువ్వు చచ్చిపోయాక వాళ్ళు మాత్రం చచ్చిపోరు. అందరూ చెప్పేది అదే. భలే ఆనందంగా ఉండదు మీకు చూస్తూ ఉంటే. అంటే వాళ్ళ ఆలోచన స్థాయి అంత అద్భుతంగా ఉంది. ఒకవేళ చచ్చిపోయారట, వాడు పతివ్రత అని చెప్తారు. డైరెక్టర్ ఒక సినిమాలో చూపించాడు. తిట్టుతూ ఉంటాను నేను ఆ సినిమా డైరెక్టర్ని. సినిమా డైరెక్టర్ని నేను తిట్టటంలే. ఏంటంటే డైరెక్టర్ని ఎందుకు తిట్టకూడదు అంటే, వాడికి తెలిసినా అలా చూపిస్తే కానీ డబ్బు రాదని చూపించాడేమో. జయదేవ్లో, భక్త జయదేవ్ సినిమాలో జయదేవుడు భార్య మహాపతివ్రత. రాణి గారికి కోపం, నేను పెద్ద పతివ్రతనా ఆమె పెద్ద పతివ్రత. అది ఎందుకు అసలు ఆ కోపం వస్తుందో నాకు అర్థం కాదు. మనం ఒప్పేసుకుంటాం. కోపం రావాలా? తన భార్యను ఆమె ప్రేమిస్తే, ఆమె భార్యను ఆమె ప్రేమిస్తే కోపం తెచ్చుకోవడానికి ఏముంది ఇందులో? కానీ కోపం వచ్చిందిట. టెస్ట్ పెట్టింది పాతివ్రత్యానికి. ఏంటి టెస్ట్? నీ భర్త చచ్చిపోయాడు అని ఒక మెసేజ్ వస్తే, ఆమె చచ్చిపోతే చాలా పతివ్రత అని. సరే, రాజు జయదేవుడు వేటకి వెళ్ళినప్పుడు చెలికత్తి వచ్చి చెప్తుంది, రాణిగారు ఘోరం జరిగిపోయింది, జయదేవుడు చనిపోయాడని. ఢా అని పడిపోయింది ఈవిడ. ఇంకా చూసుకోండి, కన్నీళ్లు కార్చారు హాల్లో. ఇంత పెద్ద మహాపతివ్రత ఉంది, అసలు ఆవిడ ఆ కాలంలో ఉండబట్టి ఈనాడు అసలు ఇంకా ప్రపంచం ఇలా నడుస్తుంది. మళ్ళా మనం మాత్రం ఆ మాట అంటాం, మంచివాళ్ళు ఉండబట్టే ప్రపంచం నడుస్తుంది. మనకు తెలుసు మన వల్ల నడవటం లేదు ప్రపంచం అని. పడిపోయింది. ఈ లోపల జయదేవుడు వచ్చి లే అన్నాడు, లేచిపోయింది ఆవిడ. పాతివ్రత్యం ఒప్పుకుంటాం కదా, ఏంటి తప్పక్కడ? నిజంగా ఆవిడ మీకు పతి మీద భక్తి ఉంటే, ఎవడో మొగుడు చచ్చిపోయాడు అని కబురు తెస్తే, మొగుడు బతికుండగా ఈవిడ ఎలా చచ్చింది అని చావకూడదు కదా పాతివ్రత్యం అంటే. మొగుడు చచ్చిపోతే ఈవిడ చావాలి, కబురు నుంచి వస్తే ఏమైనా అర్థం ఉందా? కానీ మనకి ఉన్న బ్రెయిన్, ఆధ్యాత్మిక బ్రెయిన్ అది. ఇంకోళ్ళు చెప్తారు నాకు ఇంకో కథ రామకృష్ణ పరమహంస గురించి, నేను నమ్మను అది. ఖచ్చితంగా అది అబద్ధమే ఉంటుంది. వివేకానందకి డౌట్ వచ్చిందిట, రామకృష్ణ పరమహంసకి మట్టి బంగారం ఒకటే, చూద్దాం ఎంతో నిజమని ఆయన ఇలాంటివి ఉంటాయి కదా పరుపులు, ఆ పరుపు కింద రూపాయి నాణం పెట్టేట. ఈయనకి మంటలు వచ్చాయట రామకృష్ణ పరమహంసకి. ఎంత భక్తుడో! ఏంటి తప్పక్కడ? మట్టి బంగారం ఒకటే అనుకునేవాడికి బంగారం పెడితే మంటింది అంటే వాడికి బంగారం అని అర్థమైనట్టే కాదు. మట్టి పెడితే మంటెత్తదా? బంగారం ముట్టుకుంటే మాత్రం నీకు మంట వస్తుందా? నువ్వు చెప్పేదేంటి? మట్టి బంగారం ఒకటే అన్న స్థితిలో ఉన్నాను అనా? అంటే ఇది నిజంగా జరిగి ఉండదు ఈ కథ. రామకృష్ణ పరమహంస మీద నాకు అనుమానం లేదు. కథ రాసిన వాడి యొక్క తెలివితేటల మీద చాలా ఆనందం నాకు. ఎక్కడొస్తుంది? ఆచరణ లోపం ఉన్నటువంటి వ్యక్తులు అల్లిన కథలు ఇవంతా. ఆచరణాత్మకంగా ఉన్నవాడికి తెలిసిపోతుంది ఆ కథలో ఉన్నటువంటి పిచ్చితనం. ఇమ్మీడియట్ గా తెర చింపేయాలి అసలు అలాంటి సీన్ పిక్చరైజ్ చేసినప్పుడు. ఎలాంటి సీన్? మొగుడు బతికుండగా మొగుడు చచ్చిపోయాడు అనేటటువంటి వార్త విని, అబద్ధపు వార్త, చచ్చిపోయింది అంటే వినికిడి వార్త మీద ఆవిడకి పాతివ్రత్యం ఉంది తప్ప మొగుడు మీద పాతివ్రత్యంలే. కానీ అది పెద్ద సీన్. అది ఇంచేత అలాంటి తప్పులు జరుగుతున్నాయి. విషయము తెలియనటువంటి వాళ్ళు, ఆచరణ లేనటువంటి వాళ్ళు వాటి గురించి డిస్కస్ చేయటము, వాటి గురించి చెప్పటము, అది కరెక్ట్ అనుకోవటము. అలాగే భగవంతుడి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీ కోరికలు తీరుతాయి అనేటటువంటిది శుద్ధ తప్పు. సావగొట్టి చెవులు మూస్తాడు భగవంతుడు. మీరేం అనుకోకండి, మీ కోరికలు తీర్చడానికి మాత్రమే ఆయనేం రాడు. ఆయనకి ఇదే పన, మీ పిచ్చి కోరికలన్నీ తీరుస్తూ కూర్చోటానికి. కర్మబంధం, సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత అనేటటువంటి నియమాలు ఉన్నాయి. ప్రకృతి యొక్క నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఎవరు పాటించుకుంటారో వాడు ఆ స్థాయిని బట్టి లాభాలు పొందుతూ ఉంటాడు, కష్టాలు పొందుతూ ఉంటాడు. ఏ విధంగానూ చెయ్య జూర్చడు. అసలు చెయ్య పెట్టాడనుకో
మరి భక్తులకి కష్టాలు పోయాయి కదా, ఏ భక్తుడికి ఏ కష్టాలు పోయాయి చెప్పండి నాకు, మీరు అనుకునేటటువంటి కష్టాలు. ఏ భక్తుడికి రాత్రికి రాత్రి మేడలు వచ్చేసాయి, శ్రీకృష్ణ చూడరా మాత్రం, రాత్రికి రాత్రి ఏం రాలే, రాత్రికి రాత్రి చివారిలో వచ్చాయి చాలా సంవత్సరం. అప్పుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాక తన కష్టాలు తను చెప్పుకోలేదు, భార్య బలవంతం చేస్తే వెళ్ళాడు తప్ప తనేం చెప్పుకోలేదు. అక్కడ అంతా బానే ఉందన్నాడు. రుక్మిణీదేవి అల్లలు ఆడిపోయింది, వీడేం చెప్పుకోవటం లేదు, మీరేం చేస్తున్నారు అని. భక్తి అది, సద్గుణం అంటే అది. ఆ స్థాయికి మనం అందరం గాయత్రి చిత్రావళి ద్వారా ఎదుగుతామని ఆశిస్తూ